వ్యాపారులకు ప్రభుత్వం న్యాయం వెంటనే చేయాలి. చిరు వ్యాపారులకు న్యాయం వెంటనే చేయాలి. అనంతపురం నగరంలోని మున్సిపల్ ఆఫీస్ పక్కన దాదాపు 20 నుంచి 25 సంవత్సరాలుగా అదే ఒక బతుకుదెరువు జీవనాధారంగా భావించుకొని తినుబండరాలు చిరు వ్యాపారులుగా జీవిస్తున్నటువంటి వారిని ఉన్న ఫలంగా మీరు ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళని అక్కడ లేకోకుండా చేస్తూ బండ్లని తొలగించడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పి మరి ఈ చిరు వ్యాపారస్తులకు న్యాయం జరగాలని వీరు జీవనోపాధి కోల్పోకోకుండా వీళ్ళు బతుకుదెరువును ఆదుకోవాలని చెప్పేసి ఇప్పటికే మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి మరియు R&SC గారికి అలాగే గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. మరి ఈరోజు PGRSలో జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా ఇదే సమస్యను తీసుకుపోవడం జరుగుతుంది. మరి ఈ బాధితులు ఇప్పటికే వారం రోజులు గడుస్తుంటే వాళ్ళు చేసుకున్నటువంటి దినసరి అప్పులు తీర్చుకోలేక కుటుంబాలను ఎలా పోషించుకోవాలి, ఏ రకంగా బతకాలన్నటువంటి సందిగ్ధంలో ఉంటున్నటువంటి తరుణంలో వెంటనే ఈ చిరు వ్యాపారస్తులను ఆదుకోవాలని చెప్పేసి మేము అడగడం జరుగుతుంది. మరి జిల్లా కలెక్టర్ గారైనా ఎమ్మెల్యే గారైనా మున్సిపల్ కమిషనర్ గారైనా ఒకటే గమనించాలి, మీరు ఈ మధ్య కాలంలోనే ఇక్కడ అంటే ప్రజానాయకులుగా మారడమో లేకుంటే ఉన్నత అధికారులుగా ఉండడమో జరుగుతుంది. వీళ్ళు 20-25 సంవత్సరాలుగా అక్కడ బతుకుతున్నారు. మరి అటువంటి వారికి అన్యాయం జరిగితే ఏ రకంగా వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటారనేది అందరికీ తెలిసిన విషయమే. మరి బండ్లు అక్కడ పెట్టుకోకపోవడం వల్ల వీళ్ళు చేసిన అప్పుల వాళ్ళు దినసరి కంతులు కట్టాలని చెప్పేసి ఇప్పటికే ఇబ్బందులు కూడా పెట్టడం జరుగుతుంది. మరి ఎవరికి చెప్పుకోవాలి వీళ్ళు బాధలు వీళ్ళు ఇబ్బందులు అని చెప్పేసి ఒకవైపు ప్రభుత్వ నాయకులకు మరోవైపు జిల్లా ఉన్నతాధికారులని మేము అడుగుతున్నాం. మరి ఎవరు వీళ్ళకి న్యాయం చేస్తారు, ఏ రకంగా వీళ్ళు బతకాలనేది ఒక ప్రశ్నార్థకంగా మారిపోతుంది. మరి అధికారులు నాయకులేమో చెప్పే విధంగా చూస్తే మీకు న్యాయం చేస్తాం, నిజంగానే మీరు చాలా కాలం నుంచి అక్కడ బతుకుతున్నారని చెప్పేసి సానుభూతి మాటలు మాట్లాడుతున్నారు తప్ప వీళ్ళకి ఎవరు న్యాయం చేసిందనేది కనిపించడం లేదు. మళ్ళీ వీళ్ళు కూడా అక్కడ ఈ 25 సంవత్సరాల కాలంగా ఊరికే బండ్లు పెట్టుకొని ఏం బతకలేదు. ప్రభుత్వానికి ఆదాయం చేకూర్చే విధంగా మున్సిపల్ అధికారులకి వాళ్ళు రోజువారీ పన్ను కూడా కట్టడం జరుగుతుంది. అంటే 10, 20, 50, 100 రూపాయల వరకు పన్ను కట్టే వాళ్ళు అక్కడ బండ్లు పెట్టుకొని జీవిస్తున్నారు. మరి వాళ్ళు పగులంతా అక్కడ ఏమన్నా ఉంటారా, లేదంటే ట్రాఫిక్కి ప్రజలకు ఏమన్నా ఇబ్బందికరంగా తయారైనారంటే అది లేదు. కేవలం సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకే వాళ్ళు వ్యాపారం చేసుకొని వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటున్నారు. మరి సాయంత్రం వేళల్లో ప్రజలు కానీ లేకుంటే ట్రాఫిక్ అంతరాయం లేని సమయంలో ఆ 4 గంటల సేపు వాళ్ళ జీవనోపాధి కోసం రోడ్డు మీద బండ్లు పెట్టుకొని వ్యాపారాలు చేసుకుంటుంటే అది కూడా వీళ్ళకి కంటవింపుగా మారిందో, లేకుంటే వీళ్ళని ఇక్కడి నుంచి తరలిస్తే అక్కడ సప్తగిరి సర్కిల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద వ్యాపారస్థాలకు సంబంధించినటువంటి భవంతులని పార్కింగ్ స్థలంగా వినియోగించుకోవచ్చు అన్నటువంటి ఒక దురుద్దేశంతోనే వీళ్ళని అక్కడి నుంచి తరిమేస్తున్నట్లుగా మాకు అర్థమవుతుంది. మరి అదే సప్తగిరి సర్కిల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద భవంతులు నిర్మించుకునేటప్పుడు వాళ్ళ పార్కింగ్ స్థలాన్ని కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలనేది వాళ్ళకి తెలియదా? అది ట్రాఫిక్కో లేకపోతే నియంత్రణలో ఉండదా? మళ్ళీ ఉన్న ఫలంగా ఇట్లాంటి వాళ్ళని రోడ్డు మీద బతికేటోళ్ళని తరలిస్తే వాళ్ళు ఎక్కడ పోతారు, ఏ రకంగా బతుకుతారు అనేది వీళ్ళకి అర్థం కాదా? ఖచ్చితంగా 25 సంవత్సరాలుగా ఎవరైతే అక్కడ బండ్లు పెట్టుకొని జీవిస్తున్నారో వాళ్ళు యథావిధిగా బండ్లు పెట్టే విధంగా ప్రభుత్వం కానీ లేకుంటే అధికారులు కానీ వీళ్ళు తొందరగా నిర్ణయం తీసుకొని వాళ్ళకి అక్కడ బతకదెరువు కల్పించాలని చెప్పేసి మేము ఆ వ్యాపారస్తులకు అండగా నిలబడుతున్నాం. లేదంటే ఈరోజు అర్జీ ఇచ్చాం, రేపు ఈ బాధితులతో కలిసి చర్చించుకొని ఏ రకమైనటువంటి పోరాటాలు ఏ రకమైనటువంటి ఆందోళనకు సిద్ధమవుతామో అదే కొంత సమయం వేచి చూస్తాం. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారైనా ఎంపీ గారైనా జిల్లా కలెక్టర్ గారైనా
వాళ్ళ బండ్లు అక్కడే పెట్టుకొని జీవించడానికి అవకాశం కల్పిస్తారనేటువంటి ఆశ ఇంకా మాలో ఉంది కాబట్టి మేము కేవలం వినతి పత్రాలు ఇస్తూ వాళ్ళని అడుక్కునే పనిలోనే ఉన్నాం. నిజంగా ఈ చిరు వ్యాపారస్తులు పొట్ట కొడితే మాత్రం ఇది ఒక పెద్ద ఉద్యమంగా తీసుకుంటాం. ఆ కుటుంబాలకు అండగా నిలబడతాం. ఆ చిరు వ్యాపారస్తులు అక్కడే వాళ్ళ బతుకు తెరువుని కొనసాగించేంత వరకు వాళ్ళకు అండగా నిలబడతామని చెప్పి తెలియజేస్తున్నాం. జై భీమ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అనంతపురం జిల్లా కలెక్టరేట్లో ఉన్నటువంటి రెవెన్యూ భవన్ నందు ప్రతి సోమవారం నిర్వహించేటువంటి గ్రీవెన్స్లో ఈరోజు సప్తగిరి సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి తోపుడు బండ్ల వ్యాపారస్తులు ఏదైతే వ్యాపార నిమిత్తం కోసము గత 10 రోజుల నుంచి తిరగని అధికారుల పేరు లేదు. నగర మున్సిపల్ కమిషనర్ కలిశారు ఈ విషయం పైన. అలాగనే అక్కడి నుంచి R&B DE గారిని కలిశారు. అలాగనే R&B సంబంధించిన SC గారిని కలిశారు. ఇక్కడ ఎవ్వరే కానీ మాకు సంబంధం లేదు అని చెప్పేసి వాళ్ళ పైన లేని నిర్లక్ష్య పూరితమైనటువంటి మాటలు మాట్లాడుతూ వాళ్ళ పట్ల చిన్న చూపును చూస్తున్నటువంటి పరిస్థితి మేము చూస్తూ ఉన్నాం. అయినా కూడా మనము ఖచ్చితంగా వాళ్లకు ఏదైతే ఈ చిరు వ్యాపారస్తులు రోడ్డుపై బతుకుతూ 50 కుటుంబాలు ఉన్నాయో వారి కుటుంబాలు దాదాపుగా 200 మంది బజారును పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. వాళ్ళు తీసుకున్నటువంటి వ్యాపార నిమిత్తంలో భాగంగా తీసుకున్నటువంటి అప్పులు కావచ్చు, చెల్లించే దాంట్లో అప్పులదారుల నుంచి వాళ్ళు కూడా ప్రెజర్ పెడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడంతా స్కూల్ ఓపెన్ అయ్యేటువంటి పరిస్థితి. పిల్లలు చదువు అడ్మిషన్లకు కూడా వాళ్ళ పిల్లల్ని చదివించుకోలేనటువంటి పరిస్థితి. అలాగనే ఇళ్లలో అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళని మంచి చెడ్డ చూసుకోవాల్సిన బాధ్యత వీళ్ళపైన ఉంటుంది. ఈరోజు ప్రజాప్రతినిధులు అంటున్నారు, ప్రజల కోసమే మా ప్రభుత్వం అంటున్నారు. ఈరోజు నగర మున్సిపల్ కమిషనర్ స్పందించడం లేదు. సుంకం చెల్లిస్తా ఉన్నా కూడా సుంకం తీసుకొని కూడా ఈరోజు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు. అలాగనే మన నగర సంబంధించినటువంటి అర్బన్ ఎమ్మెల్యే గారు దగ్గుబాటి ప్రసాద్ గారి దృష్టికి కూడా ఈ సంబంధించిన అంశాలని తీసుకొని వెళ్ళేసి కలిశారు. అక్కడ చిరు వ్యాపారస్తులను ఆదుకోండి సార్ అనేసి ఆయన కూడా సానుభూతి చూపించినట్లే చూపించారు తప్ప దానికి పరిష్కార మార్గం లేదు ఇంతవరకు. అలాగే ఈరోజు గ్రీవెన్స్ లో జిల్లా కలెక్టర్ గారిని కలవాలనేటువంటి ఆలోచనలో భాగంగా ఈరోజు 50 మంది కూడా చిరు వ్యాపారస్తులంతా కూడా ఇక్కడికి కలవడానికి రావడం జరిగింది. కలెక్టర్ గారు అందుబాటులో లేకుంటే DRO గారిని కలిసి అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితిని అంతా కూడా కలెక్టర్ దృష్టికి తీసుకొని పోవడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళకి ఏదైనా తొలగించడానికి ముందు ఏదన్నా కానీ ఉంటే కనుక ప్రత్యామ్నాయంగా చూపించే దిశ కానీ అలాగనే రోడ్డు మార్కింగ్ చేస్తూ తిరిగి వ్యాపారాన్ని వాళ్ళు కొనసాగించే దిశగా అధికారులు ప్రత్యేక చొరవ చూపాలి. కానీ నగర అభివృద్ధిలో భాగంగా పెద్ద షాపింగ్ మాల్స్, పెద్ద హోటల్స్ కి వాళ్ళకి అనుమతి ఇచ్చి వాళ్ళ పార్కింగ్ నేపథ్యానికి అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి తోపుడు బండ్లందరినీ తొలగించి వాళ్ళ పొట్టగొట్టి ఈరోజు ఆ పార్కింగ్ ప్లేస్ ని ఏర్పాటు చేసే దిశగా ప్లాన్ చేయడం అనేది ఇది సబబు కాదు. ఇలాగే ఉంటే కనుక ఖచ్చితంగా ఒక భవిష్యత్తు కార్యాచరణతో గట్టిగా బుద్ధి చెప్పే కార్యక్రమం అనేది చేపడతామనే విషయాన్ని తెలియజేసుకుంటూ త్వరగతిన వెంటనే ఈ యొక్క విషయం పైన ప్రజాప్రతినిధులు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, కమిషనర్ కానీ, కలెక్టర్ గారు కానీ ఒక బాధ్యతాయుతంగా వీళ్ళపైన ఒక మానవతా దృక్పథంతో స్పందించి వీరి యొక్క వ్యాపారం కొనసాగించే దిశగా చర్యలు చేపడతారనేసి మేము కాంగ్రెస్ పార్టీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం అనేసి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.